శాఖలకు చేరుకున్నది. మరి ప్రారంభిస్తున్నటువంటి ఒక శాఖ కూడా మరి యాత్ర నాయకుడికి మరోసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మరి మన ముందుకు వచ్చింది కాబట్టి మరి మనమందరం కూడా శాంతంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి నరేంద్ర మోదీ గారికి మరి పార్లమెంట్లో కూడా అభివృద్ధి భారతీయ జనతా పార్టీకి మనం ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మరి ఈరోజు కొనసాగుతా ఉంది. అనేక మంది మరి శాఖలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు, అభిమానులు కావచ్చు, యువకులు అందరూ కూడా అందరూ కూడా ఉన్నారు. మరి మొదటి మీరందరూ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకులు బండి గారు, మరి అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు, బండారు సుబ్బి గారు, మరి శాంతి కుమార్ గారు ఈరోజు ఈ యొక్క విజయ సంకల్పంలో మన యొక్క పట్టణానికి చేరుకున్నారు. మరి మనందరం కూడా కార్యకర్తలు ఇంకా వాళ్ళందరూ కూడా ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.
అన్ని ముందుకు రావాలి. మరి మన యొక్క రాష్ట్రాల కూడలికి ఇప్పుడు ఇంకా విజయ సంకల్ప యాత్ర చేరుకున్నది. మన కొనసాగించాలని చెప్పేసి మనను ఆశీర్వదించడం కోసం, భద్రత అడగడం కోసం ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర కొనసాగుతా ఉంది. మరి అందరం కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నాం. విజయ సంకల్ప యాత్రలో అందరూ కూడా భద్రత ఇవ్వాలని చెప్పేసి నేను మరి అందరూ కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క యాత్ర ఈరోజు మన యొక్క శాస్త్రాలకు చేరుకున్నది. అందరూ కూడా యాత్రకు భద్రత ఇవ్వాలి, అందరూ కూడా మీ యొక్క ఆశీర్వాదం అందించాలని చెప్పేసి మరి అందరూ కూడా కోరుకుంటూ చాలా దూరం నుంచి మరి ఇక్కడ అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి స్వాగతం పలకడం కోసం మరి వచ్చినటువంటి అశేష ప్రజానికానికి అందరూ కూడా హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క యాత్రకు బస్సుకు ముందుకు మనకు బస్సుకు కొంత దూరం మనకు ఇవ్వాలి. మీడియా వాళ్ళు కూడా కొంచెం సైడ్కి వస్తే బాబు దానిలో ఉన్నట్టు మైక్ ఇవ్వండి. శుభు డీజే మైక్ తీసుకో. శుభు డీజే మైక్ తీసుకోండి. అందరూ కూడా కొంచెం ముందుకు వచ్చేయండి. మనం డీజే భారత్ మాతాకి డీజే సౌండ్ ఇవ్వండి. అందరికీ ముందు రమన్ భారత్ మాతాకి కొంచెం బస్సు ముందుకు వాళ్ళు బస్సు కొంచెం ముందుకు మన యొక్క యాత్రకు చేసినటువంటి మరి బండి సంఘానికి అదేవిధంగా అందరూ కూడా ఆదాయం భారత్ మాతాకి ఒక్కసారి అందరూ కూడా చేతులు పిడుగులు బిగించి ఒక్కసారి స్వాగతించాం. జై శ్రీరామ్. డీజే మైక్ తీసుకుంటాము. డీజే మైక్ ఇవ్వండి. భారత్ మాతాకి అందరూ ఒకసారి గట్టిగా చేతులు. బాబు మైక్ మళ్ళీ బాబు మైక్ మళ్ళీ అన్నకరాన్ని మరి వేదికపైకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి గట్టిగా చేతులు అందరూ కూడా చేతులు పైకెత్తాలి. మరి ఈ రోజు విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు బండి సంజయ్ కుమార్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అక్కలు అమ్మలు కూడా మనందరూ కూడా స్వాగతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి శ్రీమతి డీకే అన్నక్క గారికి కూడా ఒకసారి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన యొక్క మాజీ ఎంపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారికి కూడా మనందరం గట్టిగా ఒక్కసారి చప్పట్లతో స్వాగతించాలని చెప్పేసి యువకులను కోరుతా ఉన్నాను. మరి మన యొక్క కోశాధికారి శాంతి కుమార్ గారికి మరి మన ప్రియతమ నాయకులు మరి ఈ మధ్యలో మన యొక్క నియోజకవర్గం నుంచి కాంటాక్ట్ చేసి మరి మనందరూ కూడా అండగా నిలుస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు అందబాబన్న గారికి ఒక్కసారి గట్టిగా అందరం కూడా చప్పట్లతో స్వాగతించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం చేతులు పైకెత్తి మన యొక్క ముఖ్య అతిథులకు మన యొక్క మద్దతును నరేంద్ర మోడీకి వినిపించే విధంగా మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చేతులు పిడికిలు బిగించి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర 20వ తారీఖు కృష్ణా నదిలో మరి అక్కడ కృష్ణమ్మకు
పూజ చేసి మరి ఈ యొక్క యాత్ర విజయ సంకల్ప యాత్ర మరి మన యొక్క ప్రియతమ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రారంభం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యాత్రలు 5 ఈరోజు 17 నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో 119 అసెంబ్లీలలో మరి ప్రజలందరినీ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి. మరోసారి మోడీని ప్రధాని చేయాలి. ఇక్కడ తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి ఎంపీలను గెలిపియాలని చెప్పేసి మన యొక్క మద్దతును మన ఆశీర్వాదాన్ని పొందడం కోసం ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మరి మన మధ్యలోకి వచ్చింది. మరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళందరికీ అండగా నిలబడడం కోసం, అదేవిధంగా అమలు కాని హామీలను ఇచ్చి 6 గ్యారంటీలని చెప్పి మరి ప్రజలను మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క అమలు చేయాలి 6 గ్యారంటీలను చెప్పి ఒక ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ రోజు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర మరి మన మధ్యకు వచ్చింది. మరి మన యొక్క ప్రియతమ నాయకులు ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు, శ్రీమతి డీకే అన్న గారు, జితేందర్ రెడ్డి గారు, శాంతి కుమార్ గారు, అదేవిధంగా మన యొక్క అందే బాబన్న గారు, అశోక్ గౌడ్ గారు, మరి నరసింహ గౌడ్ గారు, వంశీ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారిని అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ యాత్రలో కూడా నాకు మా యొక్క రాష్ట్ర పార్టీ నాయకులు ఈ యొక్క యాత్రకు ప్రముఖంగా మరి ఇక్కడి నుంచి మీ బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి నాకు ఈ యొక్క రాష్ట్ర పార్టీ మరి నాకు అవకాశం ఇచ్చింది. మరి మీ అందరి యొక్క మద్దతుతో ఈ యొక్క యాత్ర కూడా దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పేసి మరి మిత్రులందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మన బాబన్నను ఈ సందర్భంగా మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, డీకే అర్ణం గారి నాయకత్వం, జితేందర్ అన్న నాయకత్వం. ఈరోజు అందరికీ నమస్కారము. మరి ఇలా చిరుతపులు వచ్చింది మన దానికి. ఇలా సింహమును మరోసారి ప్రధానమంత్రి చేసేటందుకు మన పులి వచ్చింది. మరి ఈరోజు మరి అమ్మ అక్క మన గద్వాల జేజమ్మ వచ్చింది, అన్న జితేంద్రన్ వచ్చిండు. వీరందరి మరి మనం స్పీచ్ వినాలి, వారందరి మాటలు వినాలి. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వాగతించి మరి మరొకసారి ఈ యొక్క నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలి. ఈ యొక్క పాలమూరు జిల్లాలో మనకు అభ్యర్థిని ఎవరిని అయినా మనం ఎక్కడ బాటికి కట్టుబడి ఉండి ఎవరికి ఇచ్చినా మనం గెలిపించుకోవాలి. అందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఇక్కడ ఎమ్మెల్యేను కోల్పోయినాం కనుక మరి ఈ రోజు నరేంద్ర మోడీకి ఎంపీని మహబూబ్నగర్ వెళ్లి మనం గెలిపించి పంపాలి. మనకు అండగా బండి సంజయ్ అన్న ఉన్నాడు, మరి జితేందర్ అన్న ఉన్నాడు, డీకే అర్ణమ్మ ఉన్నది. భయపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ పథకాలను మన గ్రామాలకు ప్రతి ఇంటికి తెలపండి. ఈ రోజు బియ్యం ఇస్తున్నాం, మనకు ఇలా వ్యాక్సిన్ ఇచ్చిన ప్రధానమంత్రి మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మీరందరూ కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మరి మన అభ్యర్థిని గెలిపించుకొని నరేంద్ర మోడీని మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేసే విధంగా మీరందరూ కూడా సన్నద్ధం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, బండి సంజయ్ నాయకత్వం, డీకే అర్ణమ్మ నాయకత్వం. ఒక 2 నిమిషాలు మన శాంతి కుమార్ గారు రాష్ట్ర కోశాధికారి గారు మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. भारत माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బండి సంజయ్ కుమార్ గారు, పార్లమెంట్ సభ్యులు, అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, ఈ యాత్ర యొక్క ప్రముఖ శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీ నియోజకవర్గ క్యాండిడేట్ అందే బాబాయ్ గారు, ఈ పార్లమెంట్ యొక్క కో కన్వీనర్ నరసింహ గౌడ్ గారు, యువకులారా
షాద్ నగర్ బీజేపీ సైనికులారా, బీజేపీ అభిమానులారా, సోదరి సోదరులమల్లారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. మీ అందరికీ తెలుసు, దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ ఒక్కరే. అలాంటి నాయకుడు, మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ రోజు ఒక మహాశక్తిగా వెలిగి ప్రపంచానికే ఒక గొప్ప నాయకుడయ్యాడు. మీ అందరికీ తెలుసు, కరోనా ప్రపంచాన్నే గజగజ వణికించిన సమయంలో ఎంతో రిస్క్ తీసుకొని అందరి మనోధైర్యాన్ని పెంచి మన అందరికీ ఉచిత రేషన్ ఇచ్చిన ఘనత ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఘనత మన నరేంద్ర మోదీ గారు చేశారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపించారు. అంతేకాకుండా ఈ కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ తయారు చేసే ఒక సంకల్పం ప్రపంచంలోనే ప్రశంసనీయమైంది. భారతదేశంలో ఎప్పుడు చరిత్రలోని వ్యవహారం అది రీసెర్చ్ మొదలుకొని తయారు చేసి 200 కోట్ల వ్యాక్సిన్లు మన ప్రజలకే ఫ్రీగా ఇచ్చి ప్రపంచానికి కూడా వ్యాక్సిన్ పంపించిన ఘనత నరేంద్ర మోదీ. అలాంటి నరేంద్ర మోదీ మన ప్రధాని. అలాంటి ప్రధానిని మళ్లీ ప్రధాని చేయాలని ఈ విజయ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య సంకల్పం. మిత్రులారా, ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చేసిన ఘన విజయాలు ఎన్నెన్నో. అది జీఎస్టీ కావచ్చు, అది డిమానిటైజేషన్ కావచ్చు, అవి ఇలాంటివి ఎన్నో గొప్ప, ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో గొప్ప విజయాలు సాధించిన మన ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాకుండా ధర్మం కోసం అనగానే మనకు దేవాలయం గుర్తొస్తుంది. రామాలయం 550 సంవత్సరాలు వేచి చూసిన రామాలయాన్ని జై శ్రీరామ్. ఆ రాముడు తన విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఎన్నుకున్న భక్తుడు ఈ నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370 తీసేసినప్పుడు చాలా మంది ఏమన్నారంటే అసలు ఆర్టికల్ 370 తీయడమే చేత కాదు, ఆ దేవుడి దిగి వచ్చిన ఈ పని చేయలేడు అన్నారు. కానీ తీసేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది నరేంద్ర మోదీ ఎవరో కాదు, ఆ దేవుడు పంపించిన దూత అని తెలుసుకున్నారు. మిత్రులారా, ఇంతేకాదు, మన పేద ప్రజల కోసం, మన మహిళల కోసం, మన రైతుల కోసం నరేంద్ర మోదీ గారు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నెన్నో. అది సమ్మాన్ నిధి కావచ్చు, 6,000 రూపాయల సంవత్సరానికి ప్రతి అకౌంట్ లో, అది కూడా జీరో అకౌంట్, ధన్జన్ అకౌంట్లు ఎప్పుడైతే ఓపెన్ చేశారో 50 కోట్ల మందికి ఓపెన్ చేసి ఈ సమ్మాన్ నిధి కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ తర్వాత 5 లక్షల రూపాయల వైద్య సాయం ఎప్పుడు కనీ విని ఎరగని ఏ దేశంలో లేని పథకం అది మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ముద్రా లోన్స్ ఇప్పుడిప్పుడే మీకు తెలుసు, పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు శాంక్షన్ అయింది. 26 యూనివర్సిటీలకు 100 కోట్లు శాంక్షన్ చేసి అందులో మన పాలమూరు యూనివర్సిటీ కూడా ఉందంటే ఇదంతా ఘనత కేవలం మన నరేంద్ర మోదీ గారిదే. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి బీదరికం గురించి, పేదల కష్టాల గురించి పుస్తకాలు చదవక్కర్లేదు, సినిమాలు చూసి నేర్చుకోవక్కర్లేదు. తన స్వయంగానే ఆ కుటుంబంలో, బీద కుటుంబంలో పుట్టాడు కాబట్టి, ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఈనాడు భారతదేశాన్ని తానున్నా లేకున్నా, తాను జీవించి ఉన్నా లేకున్నా ఈ దేశం మాత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నామని అనుకునే దేశభక్తుడు నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం 2047లో వికసిత్ భారత్ ని మనం అందరం కళ్ళారా బ్రతుకున్న వాళ్ళని చూస్తాం, మిగతా వాళ్ళు పైనుంచి చూస్తారు. కానీ తాను ఒక లక్ష్యం మన ముందు పెట్టాడు, మన భారతీయుల ముందు పెట్టాడు, మన యువకుల ముందు పెట్టాడు. అందుకే ఇప్పుడు వారి ఎజెండాలో 4 ఉన్నారు: మహిళలు, యువకులు, పేదలు, రైతులు. అంతే. ఈ 4 రంగాల వాళ్ళు బాగుపడితే మన దేశం అభివృద్ధి చెందినట్టే, మన దేశం మొదటి స్థానంలో చేరినట్టే. కాబట్టి అలాంటి మోదీని
మళ్ళీ మనం ప్రధాని చెయ్యాలా వద్దా? అంతే. అంటే మరొక్కసారి మోదీ ప్రధాని, మరొక్కసారి భారత్ మాతా की, भारत माता की जय श्री राम, जय श्री राम, भारत माता की। వేదిక మీద ఉన్న పెద్దలు, మన కరీంనగర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు బండి సంజయ్ గారు, మన జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అన్న గారు, పెద్దలు శాంతకుమార్ గారు, శ్రీవర్ధన్ గారు, అందే బాబయ్య గారు, మా పార్లమెంటు నరసింహులు గారు, షాద్ నగర్ నివాసులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ వేచి చూస్తున్నది బండి సంజయ్ కోసం, అవునా కదా? హిందూ టైగర్ మాట్లాడాలి, అంతే కదా? రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, राम लक्ष्मण जानकी, और एक बार, और एक बार, और एक बार, अब की बार, अब की बार, अब की बार। నిన్న మొన్న మొదలైంది కృష్ణాల, మొన్న కృష్ణాల ఈ యాత్ర మొదలైంది. ఈ బస్సుకు పూజ చేసి కిషన్ రెడ్డి గారు అక్కడి నుంచి మక్తల్ నుంచి మర్కల్ నుంచి నారాయణపేటకి వెళ్ళి మహబూబ్ నగర్కి వెళ్ళి ధన్వాడకి వెళ్ళి ఇక్కడ కొందరుకు వెళ్ళి ఇవాళ మనం షాద్ దగ్గర రావడం జరిగింది. ఎక్కడ చూసినా ఏడ చూసినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు చెప్పి మీరు తెలియజేస్తున్నా. బ్రహ్మరథం పడుతున్నారు అందరూ కూడా. ఏమంటున్నారు? అందరేమంటున్నారు? మోదీ 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 అంటున్నారు ఎవరైనా కానీ. మాకు కావాల్సింది మన ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని పేరు నిలబెట్టింది మోదీ గారు కాబట్టి ఆయన మాకు కావాలంటుండు. అమెరికా ప్రెసిడెంట్ ను, జపాన్ ప్రెసిడెంట్ ను, చైనా ప్రెసిడెంట్ ను వాళ్ళందరినీ కూడా ఏదైతున్నదో మన దగ్గరికి తీసుకొచ్చి లుంగీ డాన్స్ చేపించిండు. అటువంటి ప్రధానమంత్రి మాకు కావాలని అంటున్నారు ప్రజలందరూ కూడా. మళ్ళీ మీరేమంటురా? ఏమంటారు? ఏ గుర్తు కోటేస్తారు? ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? షాద్ నగర్ కూడా తయారుంది, షాద్ నగర్ కూడా తయారుంది అన్న. ఇక నేను మాట్లాడేది ఏం లేదు. వీళ్ళందరి గుండెలు ఏం కొట్టుకుంటుంది? ఏమని కొట్టుకుంటుందా? కమలం 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 కొట్టుకుంటుందా లేదా? డబక్ డబక్ గుండె కొట్టుకున్నట్టు కమలం 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 కొట్టుకుంటుందా లేదా? కాబట్టి అందరూ కూడా తప్పకుండా అతి త్వరలో మనకేమొస్తున్నాయి? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. నిన్న మొన్న మనకు అన్ని కబుర్లు చెప్పి, మాటలు చెప్పి, ముచ్చట్లు చెప్పి అంత మన ఉల్లు బనాయించి మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? తక్కువ సీటు తీసుకొని తీసుకుపోయిండా? అబద్దాలు చెప్పిండా? 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడా? చేసిండా? ఇప్పుడు ఏమంటుడు? వీళ్ళ మొత్తం 17 సీట్లు మమ్మల్ని గెలిపియండి, రాహుల్ గాంధీని ఏదైతుందో ప్రధానమంత్రి చేయండి, ఆయనను ప్రధానమంత్రి చేస్తే ఆయనకి వెళ్ళి పైసలు పంపుతారు సెంట్రల్కి వెళ్ళట. అవుతాడా రాహుల్ గాంధీ? వస్తాడా? అసలు మోదీ గోటికి వనుకొస్తాడా? పప్పు పప్పు పప్పు. కాబట్టి మీ అందరితో నేను కోరేది, నేను ఎక్కువ సమయం తీసుకోను, నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపియాలి. భారత్ మాతాకి
రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తాలి, రెండు చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు. ఓకే? భారత్ మాతాకి, భారత్ మాతాకి. షాద్ నగర్ లో అందరికి రెండు చేతులు ఉన్నాయి. ధన్యవాదాలు. జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే రంగారావు గారిని మాట్లాడాలని తెలుసుకోవడం ఉన్నాం. విజయ సంకల్ప యాత్రకు షాద్ నగర్ చేరిన సందర్భంగా ఈ యొక్క యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మన మహబూబ్ నగర్ పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ గారు, అదేవిధంగా అందే బాబయ్య గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, గోకర్మిన నరసింహులు గారు, అశోక్ గౌడ్ గారు, గుప్తా గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అశేష అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెండ్లు, పార్టీ కార్యకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, షాద్ నగర్ పట్టణ పెద్దలు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. విజయ సంకల్పం, విజయ సంకల్పం అంటే మనకు పార్లమెంట్ ఎన్నికలు మరొక 50 రోజుల లోపల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళోసారి ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతున్నారు. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఇక్కడి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మన పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీతో కమలం పువ్వును గెలిపించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి అన్నదమ్ములను అక్క జనాలను నేను కోరుతా ఉన్నా. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనందరినీ అట్టడుగున చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళలు గాని, రైతులు గాని, యువకులు గాని, విద్యార్థులు గాని, అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు గాని, కులవృత్తుల వారికి గాని వీరు వారు అనకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఈ నినాదంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేదే నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం. వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ ఏంది? వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నదే నరేంద్ర మోదీ గారి యొక్క ధ్యేయం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చిన్నవాళ్లు, పెద్దవాళ్లు ఉన్నారు. 2043 అంటే ఇంకా 23 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతామో తెలియదు, కానీ ఈ దేశం ఇట్లే ఉంటది, షాద్ నగర్ ఇట్లే ఉంటది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు మేక్ ఇన్ ఇండియాని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి, మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వారిని అందరినీ కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి మన దగ్గరనే పెద్ద ఎత్తున ఎక్కడ చైనా నుంచో ఇంకెక్కడి నుంచో దిగుమతి కాకుండా మనమే ఇక్కడి నుంచి తయారు చేసి వేరే దేశాలకు ఎగుమతి చేసే దేశంగా ఎదగాలి భారతదేశం అనే కలలు కంటున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు వారి నాయకత్వంలో ఈ భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ ఇవాళ మన భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టడమే కాదు,
పెద్ద ఎత్తున మన భారతదేశాన్ని మించినటువంటి ధనిక దేశాలన్నీ కూడా ఈ రోజు తన కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు భారతదేశంలో ఏ దేశానికైనా పోతే మన ప్రధానమంత్రులు ఎక్కడో 2వ లైన్లనో 3వ లైన్లనో మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఎలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎక్కడ ఎలాంటి ఏ దేశంలోకి వెళ్ళినా ఆ దేశంలో ప్రజలందరూ కూడా లక్షలాది మందలు స్వాగతం పలికి మోదీ 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 అని భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఈ రోజు చాటి చెప్తా ఉన్నాను. పెద్ద పెద్ద దేశాల కంటే మిన్నగంటే మనమందరం కూడా గర్వపడాల్సినటువంటి భారతీయులం నరేంద్ర మోదీ గారిని చూసి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి. ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరం. ఇప్పుడు వచ్చేటటువంటి ఓటు పెద్ద ఓటు. పెద్ద ఓటు అంటే ఈ దేశం కోసం వేసే ఓటు. ఈ దేశం బాగుంటేనే మనం అంతా బాగుంటాం. ఈ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మోసం చేసి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆ 2 పార్టీల లోపల రూపాయికారి ఒప్పందాలు పెట్టుకుని పదే పదే భాజపా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అబద్దాల ప్రచారము ఈనాటి కూడా చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క ప్రచారంతో మొన్న ఎన్నికల్లో గెలిచినాం కాబట్టి మళ్లీ ప్రజా ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడమే లక్ష్యం. ఎందుకంటే కేసీఆర్ నుంచి నేర్చుకున్నారు. ప్రజలు మోసం చేస్తేనే ఓట్లేస్తారు, అబద్దాలు చెప్తేనే ఓట్లేస్తారు, ప్రజల్ని బాగా మాయ మాటలు చెప్పి మోసం చేయొచ్చని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ 2 లోపాయికారి ఒప్పందం ఉన్న పార్టీలు గాని అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంట, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంట. సాధ్యమా? సాధ్యమా? నరేంద్ర మోదీ గారికి ఎక్కడైనా రాహుల్ గాంధీ మ్యాచ్ అవుతాడా? ఎక్కడైనా సరిపోతాడా? ఎవరైనా ఈ దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారా? వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీని కోరుకుంటలేరు. వాళ్ళ అలయన్స్ లోనే రాహుల్ గాంధీని కోరుకుంటలేరు. ఈడనట 17 స్థానాలు గెలుస్తానట, కేంద్రంలో ప్రభుత్వం వస్తుందట, 6 గ్యారంటీలు అమలు చేస్తారట. ఇంత జూట కేసీఆర్ ని మించిన జూట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాబట్టి అక్కలారా, అన్నలారా, తమ్ములారా, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన పాలమూరు అభివృద్ధి కోసం, మన దేశం అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున అతిపెద్ద ఎత్తున 10 నుంచి 12 సీట్లు పార్లమెంటు సీట్లు మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలి. దాంట్లో పార్లమెంటు సీటు కూడా ఉండాలని చెప్పి మనందరినీ కూడా ఇక్కడ కోరుకుంటూ, ఇప్పటికే చాలా సమయం అయింది. మళ్ళీ మనం ఎన్నికల సమయంలో మళ్ళీ కలుసుకుంటాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు మీరు వేసేదే కాకుండా ప్రతి ఒక్కరికి చెప్పి ఓట్లు వేయించి భారీ మెజార్టీని ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీటును గెలిపించాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై హింద్. అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా, మన యొక్క ప్రియతమ నాయకులు, మన యొక్క కార్యకర్త, ఒక నాయకుడైతే, ఒక హిందూ హృదయ సామ్రాటు నాయకుడైతే ఎలా ఉంటాడో మన బండి సంజయ్ యొక్క రూపంలో మనందరం కూడా చూశాం. మన నాయకుడు ఒక కార్యకర్త నుంచి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి మన యొక్క పాలన ఏ విధంగా చూపించాం. అదేవిధంగా ఒక కార్యకర్తగా నాయకుడైతే ఈ యొక్క తెలంగాణలో
మరి ఈ యొక్క నాయకత్వం ఎలా ఉంటుందో, మరి బండి సంజయ్ ఒక యువ సామ్రాట్, ఒక హిందూ సామ్రాట్, మన యొక్క తెలంగాణకు చూపించినటువంటి నాయకుడు ఈ రోజు మన యొక్క శాంతి దగ్గరకు వచ్చారు. వారిని మన యొక్క విజయ సంకల్ప యాత్రలో వారు మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. సీఎం ఇంకెక్కడ సీఎంఏ కోనే 3 సీఎం అది ఇంకా సీఎం మళ్ళా సీఎం ఎక్కడ ఒక్కతో దుకాణం ఇది మళ్ళా. భారత్ మాతాకి మళ్ళా లేదు. ఆగే షాజవాళ్ళు లేస్తే వాళ్ళు ఆవుతారు కథ దొరకదు కథ అయిపోయారు. లేవు లేతా భారత్ మాతాకి మళ్ళా ఉంటది. అక్క మీరు రాముని పూజ చేసిరా? అక్క మీరు మా అక్కలు మీరు రాముని పూజ చేసిరా? అక్క రాముని పూజ చేసిరు కదా. చేతులు అక్క మీరు వీళ్ళ సంగతి చెప్తారు. వీళ్ళు బాగా అప్పని చూడుతున్నారు అక్క. వీళ్ళకు మీరు చేతులు అక్క మీరు గట్టిగా అనాలక్క. అయోధ్యలో రామునికి ఇవ్వడాలి మీరు గట్టిగా చేసిరామంటే వీళ్ళ సంగతి మీరు కాదు మా అక్కలు. మీతోనే ఏమవుతుంది? మా అక్కతో నిజం చూడడు గాజులు గలగల గాజులు ఉత్తా రామునికి నిలబడాలి. మధ్యలో మైక్ నువ్వు మన నీ కామెంట్ ఏందే అక్క. మీరు గట్టి అనాక వీళ్ళు ఇద్దరు పోవాలి మళ్ళీ గట్టాలి. జై శ్రీరామ్. మీరు అక్కలు జై శ్రీరామ్. మీరు సంగతి కూడా ఇక మెల్లగానే ఉంది మధ్యలో లేదే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మా అక్కలు మీరు అందరు కలిసి అనాలి. అంత రావణ భక్తులే కదా, అంత ఒరిజినలే కదా. ఔరంగజేబులో లేరు కదా, డూబ్గల్లో లేరు కదా, ఇలా లేరు కదా పక్కా 100%. అది 2 చేతులు ఎత్తురండి సార్. 2 చక్కగా మీరు కూడా ఎత్తాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. రామునికి పూజ చేసిరానే? రాముని పూజ చేసిరా అనే? ఎప్పుడైనా రాముని గుడికి కన్నారా చూస్తాం అనుకున్నారా మీరు? అనుకున్నారా? కన్నారా చూసిరు కదా. ఇప్పుడు మీ పిల్లలకు, మీ మనవాళ్లకు, మీ మనవారాలు అందరూ కూడా నరేంద్ర మోడీ కాలంలో మేము రాముని గుడి కట్టే చూసినాం, రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు చూసాం. చెప్పుడు రేపురా ఈ మనకు రాముడు ఆనే పుట్టిండా లేదా? అయోధ్య రాముడే కదా పక్క. ఈ కాంగ్రెస్ వరకు డౌట్ వస్తున్నాయి బాగా. ఏం డౌట్ తెలుసా? దేశంలో ఇవ్వంత డౌట్ వాళ్ళకి వస్తాయి. ఆ డౌట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఏం డౌట్ తెలుసా? వాళ్ళు అంటున్నారట రాముడు గాన్నే పుట్టినని గ్యారంటీ ఏంది అంటున్నారట వాళ్ళు. ఇది పెద్ద డౌట్. దీని మీద మొత్తం చరిత్ర మొత్తం చూడాలి అన్న. ప్లీజ్ అన్న దాన్ని తాగుంటే అన్న ఒక విషయం మాట్లాడు ప్లీజ్. రాముడు గాన్నే పుట్టినని గ్యారంటీ ఏంది అంటున్నారట. నేను ఊకుంటానే మమ్మల్ని ఎక్కువ గెలిస్తే నేనేమని తెలుసా? సరే రాముడు గాన్నే పుట్టిన గ్యారంటీ అడుగుతున్నావు కదా, నువ్వు మీ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంటని నేనన్నా. అడిగానా లేదా? కేసీఆర్ నే గజగజ వణికించి ఫామ్ హౌస్ లో పెట్టుకోవాలం మేము. కేసీఆర్ కనబడ్డానే? కనబడ్డా? అప్పుడే కనబడ ఇప్పుడు కనబడతా. ఆడు వాంచ సంపుతాడు పంటాడు. రేపు ఎల్లుండో ఢిల్లీ పోతాడా? ఎందుకో తెలుసా? ఎందుకే పోతా కొన్ని మందు బాటిల్ ఏం చేస్తాయంటే ఈ విదేశాలకెళ్ళి మందు బాటిల్ వస్తాయక ఆ మందు బాటిల్ కొన్ని ప్రాంతాలని అమ్మాలి, వేరెక్కడ అమ్మరాదు. అంత కేసు పెడతారు. అయితే కొత్త స్కాచ్ బాటిల్ వచ్చిందట విదేశాల నుంచి. అది ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలో అమ్ముతాడు, బయటకు అమ్మరాదట. దాన్ని టేస్ట్ చూడడానికే పోతాడు సార్ ఢిల్లీ. ఈ టీవీలలోకి ఏం పని లేదు. ఈ టీవీలలో పేపర్లు ఏంటంటే పొత్తులో పోతాడు. ఇక నరేంద్ర మోడీకి ఏం పని లేదు. ఈ పీకుడానికి వస్తే నరేంద్ర మోడీ టైం ఇస్తాడా చెప్పు? ఇక అది అయిపోయింది. ఈ రాముడు ఇక్కడ ఉంటే గ్యారంటీ ఏంటి అంటే మీ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంటి అని నేనన్నా. గ్యారంటీ ఎట్లా వచ్చింది? ఎవరు గ్యారంటీ చెప్పే? ఎవరు గ్యారంటీ? ఇలా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ ఒక నర్సమ్మ ఉంటుంది. ఆ నర్సమ్మ పవర్ మంచి డ్యూటీ చేస్తుంది. ఆమె అమ్మ పాప పుట్టిన అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటది. అమ్మ నీకు మంచి బాబు పుట్టిందమ్మా అంటది. ఆధారం ఏది? నర్సమ్మ ఆధారం. నా రామునికి చరిత్రనే ఆధారం. అవునా కదా? మనమేమో గుళ్ళు కడుతున్నాం,
ఈ కర్ణాటకలంటే ఇవాళ పేపర్ చూసిన కర్ణాటకలట గుళ్ళ మీద పన్నేస్తారు, గుళ్ళ మీద పన్నేస్తారు. 10 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, 50 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, ₹1,00,00,000 ఆదాయం వస్తే గింత పన్నట. ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం జుట్టు పన్నేస్తారు, రోడ్డు నడుస్తూ కూడా పన్నేస్తారు వాళ్ళు గ్యారెంటీ. మరి చర్చిలకు ఎందుకు ఏరన్నా పన్ను, మసీదులకు ఎందుకు ఏరన్నా పన్ను, మన దేవాలయాల నిధులు ఎడబోతున్నాయన్నా? వీళ్ళు ఏమంటారు తెలుసా, దేవాలయాల భూములు అమ్మట చర్చులకు మసీదులకు పైత నీ అయ్య జాగిరని తాత జాగిర అయ్యడానికి. ఇలా వట్టి కూర్చున్నావా, ఇలా వట్టి కూర్చున్నావా, ఏమన్నా చేతులు ముసుకొని కూర్చున్నావా? తీసి దొరకబట్టి అన్ని కబ్జా చేసుకుంటాం. అరే ఇంకా అయోధ్యలో పోయి బాబరీ మసీదు కొట్టాం, కీర్తనం అవుతుంది అవుతుందా? ఇలా ఎంత ఘోరం అన్న కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్నా, రాముడికి వ్యతిరేకమన్న కాంగ్రెస్ పార్టీ కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి ఇలా మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతోని ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్న. ఇవాళ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందన్న. ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీ ఉంటే ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడితే అయోధ్యలో మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలోని హిందువులందరూ కట్టుకున్న ఆ రాముని గుడిని కాపాడతామని చెప్పి గ్యారంటీ వారంటీ ఇచ్చేద్దాము. కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఫస్ట్ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎంతమంది కరసేవకులు బలిదానం అయిపోయినా అప్పుడు దేవుడు రాముని గుడి కట్టడానికి. ఇవాళ రాముని గుడి మీరు చూస్తున్నారు కాబట్టి, కానీ రాముని గుడి కట్టడానికి ఇవాళ అనేక మంది కరసేవకులు బలిదానం అయిపోయినా. ఇవాళ మొన్న పివి నరసింహారావుకు ఇలా భారత రత్న కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి. పివి నరసింహారావును అవమానపరచడానికి కారణమైంది చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలు మొత్తం అన్ని వర్గాలు అవమానపరిచిన అంబేద్కర్ ఓడగొట్టిరు, ఎన్నికల్లా రాజ్యాంగాన్ని కించపరిచిరు. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలిస్తున్న ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ అన్న. పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు? అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే నేను ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పారు. ఇలా ఎస్టీలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా పివి నరసింహారావును మోసం చేసి అవమానపరిచి ఇలా బ్రాహ్మణ సమాజాన్ని అవమానపరిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీలను కాంగ్రెస్ పార్టీ అవమానపరిస్తే 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇలా ఎస్సీలను కాంగ్రెస్ పార్టీ అవమానపరిస్తే 12 మంది ఎస్సీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్టీలను అవమానపరిస్తే 8 మంది ఎస్సీ ఎంపీలను ఇలా మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలను అవమానపరిస్తే అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించి ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలందరూ కూడా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశాన్ని నేలడానికి ముందుకొస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ దేశాన్ని రక్షించిన వ్యక్తి, ఈ దేశంలోని పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి, ఈ దేశంలోని పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. ఆర్థిక ప్రగతిలో ప్రపంచమంతా కరోనాతో తల్లడిల్లుతుంటే, ప్రపంచమంతా అతలాకుతలమైతే, ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటే లాక్డౌన్ విధించి కూడా ఈ దేశంలో ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో దేశాన్ని 5వ స్థానానికి తీసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇవాళ పేపర్ చూసినా రేవంత్ అన్న మంచోడేనా పాపం, మన చెడ్డోడు ఎందుకనాలే, కానీ ఎట్లా పైసలు తీసుకొస్తారని చెప్పే. ఇవాళ పేపర్ చూసినా ఏం పేపర్లో ఏమొచ్చిందంటే ఈ నెలలనట 200 యూనిట్ల లోపల అందరికీ కరెంటు ఫ్రీ ఇస్తారట, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తారట. అంటే ఇప్పుడు ఏమన్నట్టు ఏమర్థమైంది మీకు? ఇక 2 ఇస్తారు మిగతా అయ్యడిగా, ఈ 2 ఇస్తా మిగతా ఇయ్యా అన్నాడు. ఈ ఎక్కడికి ఇస్తాడు పైసలు చెప్పు? ఎక్కడి నుంచి వాళ్ళ పైసలు? పాకిస్తాన్ వాడు ఇస్తాడా, బంగ్లాదేశ్ ఇస్తాడు? ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి పైసలు? నరేంద్ర మోడీ ఇవ్వాలి. నరేంద్ర మోడీ ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తుందా? అధికారానికి వస్తుందా? రాహుల్ గాంధీ వస్తాడా? మీకు రాహుల్ గాంధీ తెలుసా అన్న మీకు? అంతవరకు భారత్ జోడో యాత్ర, ఇప్పుడు చోడో యాత్ర స్టార్ట్ చేసింది. ఇక అప్పుడప్పుడు కనబడకుండా అంటే మీకు ఎడుగుతుంది తెలియదు. అవునా కదా? ఇలా మళ్ళా దేశంలో ఏర్పడేది ఏ ప్రభుత్వం?
అవునా కదా? నిధులు ఇచ్చేది ఏ ప్రభుత్వం? పైసలు ఇచ్చడానికి అధికారం ఇస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి అవుతున్నాడు. డౌట్ ఏం లేదు కదా? మన కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా? మనకేం డౌట్ వస్తుంది? వాళ్ళకి క్లారిటీ ఉన్నారు. కేంద్రంలో ఎట్టి బస్సులో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు షాద్ నగరంలో ఎవరు కోటేయాలి? ఏ గుర్తు కోటేయాలి? ఇలా రేవంత్ అన్న గదే చెప్తున్నా నేను. అన్న రేవంత్ అన్న, నీ 17 మంది కాదు 18 కాదు ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళు గెలిచినా నీ తెలంగాణకు నిధులు రావు. వస్తాయా? ఎన్ని రావాలనో గన్నే వస్తాయి. ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే కొట్లాడికి ఎక్కువ నిధులు పట్టుకొస్తాం. అప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు. లేకుంటే ఈడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారనుకో, నరేంద్ర మోడీ నిధులు ఇస్తాడు. ఎన్ని ఇవ్వాలో ఖండిస్తాడు. తెలంగాణకు ఎన్ని రావాలో ఖండిస్తాడు. వస్తే పైసలు రాకుండా తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుల రాష్ట్రమైంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి నరేంద్ర మోడీ నిధులు లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ తర్వాత ఈ రేవంత్ అన్నకు వ్యతిరేకంగా అక్కడిక్కడ గ్రూపులు లేవు. కొన్ని దాదాపు 100 గ్రూపులే. 100 గ్రూపులు 100 మంది ముఖ్యమంత్రులే. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతారా రేవంత్ అన్న కిందికి గుంజాలనే చూస్తాను. కాబట్టి రేవంత్ అన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే రేవంత్ అన్న ఏం కోరుకోవాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం కోరుకోవాలి? ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని కోరుకోవాలి. లేకుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమవుతుంది? రేవంత్ అన్న గుంజుడు స్టార్ట్ చేస్తారు. ఇక పైసలు ఉండయి, జీతాలు ఇయ్యరు, ఏమి ఇయ్యకుండా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమవుతుంది? వాళ్ళ మనం కూర్చాం, వాళ్ళు కూర్చుకుంటారు. అవునా కదా? తప్ప చెప్తున్నా నేను తప్ప వస్తానే చెప్పాను, పక్కా చెప్తా నేను. కాబట్టి వాళ్ళ గ్యారంటీలు ఇచ్చే ఏం గ్యారంటీలు ఇచ్చారు? 6 గ్యారంటీలు ఇచ్చారే. ఒక్కటి ఇప్పుడు నాకు డౌట్ క్లారిటీ అన్న. షాజావరావు మంచి వాళ్ళన్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడింది ఎవరన్నా? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కోరుతూ తెలుసా? వాడు మీకు అన్నానా ఏంది? ఆయన అసలు పేరు తెలుసా? ఆయన అసలు పేరు ఏం పేరు చెప్పే? ఏం పేరు? కల్వకుంట్ల అజయ్ అన్న. ఒక్క 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాను ప్లీజ్ అన్న. దాన్ని బట్టి అన్న తొందర కంప్లీట్ చేస్తాను. నువ్వు కోపించుకోండి. ట్రాఫిక్ జామ్ అయినా తొందర కంప్లీట్ చేద్దామన్నా. అన్న కోపం వస్తుందన్న. ఏం పేరు? కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు? అజయ్ రావు. పేరు మార్చిండు తెలుసా మీకు? ఎట్లా మార్చిండో? ఎన్టీ రామారావు టికెట్. కేసీఆర్ అంటే పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఇట్లా అప్పుడు మీ షాను గిట్ల కుంభముచ్చాయి అంటే అంత ఓట్లు వేస్తే కుదిరి కథ కుంభకోలేరా. ఇక మా అక్కలైతే కేసీఆర్ గద్దమ్మ గురించి ఓటు వేసిన అంత కుంభముచ్చేది. ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే కేసీఆర్ కు. ఇవ్వకుంటే ఏం చేసింది తెలుసా? టికెట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? నటించాలి. మనము చిన్నప్పుడు 21 వేస్తాం కదన్న. 21 వేసేటప్పుడు ఏమంటారు? అమ్మ పేరేటప్పుడు కూ అని పేరు పెడతాం అంటావా కదా? ఈ కేసీఆర్ మందాడు కూ అన్నాడో ఓ అన్నాడో అజయ్ రామ్ అని పేరు పెట్టిండే. పేరు పెట్టినాక ఈ సంఖ్యల కొడుకుని వేసుకున్నాడు. ఎన్టీ రామారావుకి ఉరికాడు. సార్ నాకు టికెట్ ఇస్తానంటే నేను టికెట్ నీకెందుకు ఇస్తాను నేను ఎన్టీ రామారావు. సార్ నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్. నా కొడుకు పేరే నందమూరి తారక రామారావు పెట్టుకున్నా సార్ అని పేరు మార్చినప్పుడప్పుడే. ఎవడన్నా పెట్టిన పేరును టికెట్ కోసం మార్చుకొని అజయ్ రావు పేరును కల్వకుండా తారక రామారావునే పెట్టి పడేసిండి కేసీఆర్. అయినా గింత మనల్ని మోసం చేస్తారు, మీరే ఓట్లేస్తారు. అవునా కదా? ఆ కేసీఆర్ ను గద్దె దించింది ఎవరు చెప్పన్నా? ఇలా రైతులకు వ్యతిరేకంగా కొట్టాడి జైలుకి వెళ్ళి ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ కొట్లేసేసిందే. చెప్పండి ఎట్లా ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిండే లేదా? 60 లక్షల మంది యువతను మొత్తం బతుకులు బర్బాద్ చేసిండ లేదా? కొట్లాడింది టీఎస్పీఎస్సీ పేపర్ కు వ్యతిరేకంగా లీకేజ్ వ్యతిరేక కొట్లాడింది ఎవరు? మనం కొట్లాడినాం. లాఠీ దెబ్బలు తిన్నది వాళ్ళు మనం కొట్లాడాం. కాంగ్రెస్ వాళ్ళు తిన్నారా? జైలుకి పోయినరా? మరి వాళ్ళకి ఎట్లా ఓటేసిందే? ఇప్పుడు నేను జైలుకి పోయినా తెలుసా? నా మీద పేపర్ లీకేజ్ కేసు పెట్టారు. ఏ పేపర్ తెలుసా? ఏ పేపర్? నేను ఇంకా సైన్స్ పేపరు మ్యాథ్స్ పేపర్ లీక్ చేసినట్టే కూర్చోండి. హిందీ పేపర్ లీక్ చేసిన కేసు పెట్టిండే నాకు మీద. హిందీ పేపర్ లీక్ చేస్తున్నారు ఎవడన్నా? లీక్ చేస్తారా? నీకు కేసీఆర్ చెప్పిన నకలు కొట్టడానికి నీకు అక్కలు ఉండాలి అన్న. హిందీ పేపర్ లీక్ చేసిన కేసు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళరా? మరి తెలంగాణలో పాండకట్లు ఓట్లేసింది కాంగ్రెస్ వాళ్లకు. ఇప్పుడు మహిళల అత్యాచారం మీద కొట్లాడితే మనకు ఓట్లేయాలి. మరి కాంగ్రెస్ ఓట్లు వేసింది చెప్పి నాకు
317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు జైలుకి వెళ్ళా, మరి వాళ్ళకి ఎట్లా ఓట్లేసారు? ఇప్పటి కన్ఫ్యూజన్. ఇప్పటికి కొట్లాడిది మనమే, జైళ్లకు ఏంది మన కార్యకర్తలే, లాఠీ దెబ్బలు తిన్నది మనమే, మా కుటుంబాల జీవితాలు మా జీవితాలను మొత్తం బర్బాద్ చేసుకున్నది మనమే, కార్యకర్త కాళ్ళు చేతులు విరగొట్టుకున్నది బీజేపీ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటేసిందన్న అర్థం కాలే. ఇప్పటికీ జీవితాలు నాశనం చేసుకున్నారన్న బీజేపీ కార్యకర్తలు. ఒక్కొక్కరి పేరు మీద 50 కేసులున్నాయన్న, నా మీద 100 కేసులున్నాయన్న. ఒక్కొక్కరు జైలుకి వెళ్ళాక మా కార్యకర్తలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తెలంగాణ సమాజం ఆలోచించాలి. మీకోసం కొట్లాడింది ఎవరు? మీ సమస్యల మీద పోరాటం చేసింది ఎవరు? మీకోసం మా జీవితాలను నాశనం చేసుకున్న కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళు? ఇలా మీరు ఎవరికి ఓటేసిరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను హామీ ఇచ్చిందన్న. ఇప్పటికీ 80 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి, అవునా కాదా? ఇంకా వారం రోజులైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. వస్తుందా రాదా? అది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ అని తెలుసు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసు. 80 రోజులే. 80 రోజులలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాన్నారు. అక్క అన్న మీ అకౌంట్ లో పడ్డాయన్న పెన్షన్లు? పడ్డాయన్న 4,000 రూపాయలు? మా అక్కలకు చెల్లెలందరికీ మహిళలందరికీ 2,500 రూపాయలు అకౌంట్ లో వేస్తాడు. వేసిండా అక్క మీకు? అక్క వేసిండా? అకౌంట్ లో చూసుకున్నారా? చూసుకోరు, మన వేసి చూసుకోరు. 2,500 రూపాయలు ఇస్తాడు, ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు, చేసిండా? 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధిస్తాడు, ఇచ్చిండా? ఇల్లు నెలలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చిండా అన్న? ఇక 80 రోజులు అయిపోయా. 80 రోజులు అయిపోయాక రేపు ఏం చేస్తాడు? రేపు ఎల్లుండో ఇక వారం రోజుకో 10కో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అప్పుడు ఏమంటారు కాంగ్రెస్ అంటే, మేము ఇద్దాం అనుకున్నామే, ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఇయ్యలేదంటారు. ఇక అంటారా అన్నారా? ఇక మళ్ళా మీరు ఏం చేస్తారు? పాపం ఇద్దాం అనుకున్నారట అందుకే మళ్ళీ ఓట్లు గుర్తుతారు. మళ్ళా గుద్ది నక్క గుర్తుకోరి మీ కథ మీకు కాంగ్రెస్ కనబడితే ఒట్టేక. వాళ్ళకి కర్ణాటకలో ఇస్తాను ఒక్క పైసా గెలిచినాడనా? మొత్తం కర్ణాటకలో ప్రజలందరూ రోడ్డుకి ఎక్కి మీ గ్యారెంటీలు కాదబాయి, మేము మోడీ గ్యారెంటీకి ఓటేస్తే మా బతుకులు బాగుపడేటి, ఈ రాహుల్ గాంధీని చూసి, ఆ పప్పు ముఖాలను చూసి, ఈ కాంగ్రెస్ ఫోటో దరిద్ర ముఖాలు చూసి మేము కర్ణాటకలో ఓటేస్తే మళ్ళా రోడ్డుకి ఎక్కి బీజేపీ జిందాబాద్ అని చెప్పి ప్రజలు రోడ్డుకి ఎక్కిరంటే తెలంగాణలో కూడా ఇవాళ 6 గ్యారెంటీలు అమలు కావన్నా. ఇవాళ మోడీ గ్యారెంటీలు మాత్రమే ఈ దేశంలో అమలవుతున్న విషయాన్ని ఒక్కసారి వచ్చాడు. అదే అయోధ్యలో రామ మందిరం కడతానం, కట్టి చూపెట్టమన్నా. 370 ఆర్టికల్ రద్దు చేస్తానం, రద్దు చేసి చూపెట్టమన్నా. త్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తానన్నాం, రద్దు చేసి చూపెట్టమన్నా. ఇవాళ మహిళలకు అన్ని రకాల, ఇవాళ రైతులు చూడండి, రైతులు చాలా మంది రైతులు చూడండి, ఇలా మీకు ఒక్క ఎకర డిఏపి గాని యూరియా గాని బస్తా మీద ఉన్న రేట్ ఎంత, మీకొచ్చే రేట్ ఎంత, మీకొచ్చే సబ్సిడీ ఎంతనో ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఎకరానికి దాదాపు 20,000 రూపాయలు సబ్సిడీ రూపేణ నరేంద్ర మోడీ గారు మీకు న్యాయం చేస్తాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకుంటే మీకు ఒక్క ఎకరానికి 20,000 రూపాయలు అదనపు భారం పడుతున్న విషయాన్ని ఒక్కసారి రైతాంగం ఆలోచించాలి. ఇలా యువకులు ఆలోచించాలి. ఈ పార్టీ ఆ పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తారు ఇవ్వాలి, కానీ నరేంద్ర మోడీ గారు రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి. ఇలా అన్ని వర్గాలకు అన్న బియ్యం ఇచ్చింది మనమే, వ్యాక్సిన్ ఇచ్చింది మనమే, ఇలా కమ్యూనిటీల పైసలు మనం ఇచ్చినాం, రోడ్ల పైసలు మనం ఇచ్చినాం, ఓట్ల పైసలు మనం ఇచ్చినాం, లైట్ల పైసలు మనం ఇచ్చినాం, పోళ్ల పైసలు మనం ఇచ్చినాం, మన రైతు వేదిక పైసలు మనం ఇచ్చినాం, గ్రామాలకు నిధులు మనమే ఇచ్చినాం, పట్టణాలకు నిధులు మనమే ఇచ్చినాం, హైదరాబాద్ సిటీకి నిధులు మనం ఇచ్చినాం. చివరకు చచ్చిపోతే సమాధి చేసే శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిందన్న. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఏమిచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లిస్తారో ఇలా చెప్పాలి. అరే మనం ఫస్ట్ నాడు ఏమో జీతం రాగానే ఏం చేస్తామన్నా, దీనికి ఇన్ని పైసలు, కిరాణా సామానికి ఇన్ని పైసలు కడతాం, పేపర్ వాళ్ళకు గిన్ని పైసలు ఇస్తాం, పాల షాపుకు గిన్ని పైసలు ఇస్తాం, కిరాయికి గిన్ని పైసలు కడతాం అనుకుంటాం. అనుకోవాలా? మరి కాంగ్రెస్ వాళ్ళు మన బడ్జెట్ లో 53,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది. దేనికోసమని అంటే 6 గ్యారెంటీలు హామీలు అమలు కట. ఒక్క మహాలక్ష్మి పథకానికి 70,000 కోట్ల రూపాయలు అవుతాయి. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు హామీలు నెరవేర్చాలంటే
5 లక్షల కోట్లు కావాలి. 5 లక్షల కోట్లు కావాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 53,000 కోట్ల రూపాయలు ఇస్తే అంటే ఏమన్నట్టుగా ఇక మీ హామీలు గ్యారెంటీలు అటకెక్కినట్టే అంతేనా కాదా? ఇక కాకెత్తికపోయింది అంటారు వాళ్ళు. ఇక కాబట్టి దయచేసి షార్ట్నర్ ఆలోచించాలి. ఇలా నరేంద్ర మోడీకి ఇక్కడికి ఓటేలే, ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీని గెలిపించలే, ఇక్కడ ఎంపీని బీజేపీని గెలిపించుకుని కూడా నరేంద్ర మోడీకి ఇన్ని నిధులు ఇచ్చాడు. ఒక్కసారి ఇక్కడ ఎంపీ పువ్వు గుర్తు కోటేస్తే ఇవాళ షాద్ నగర్ ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చేసే బాధ్యతను ఇవాళ నరేంద్ర మోడీ తీసుకుంటాడు, మేం తీసుకుంటామన్నా. ఒక్కసారి వాస్తవాలు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే ఎవరికి న్యాయం జరుగుతుందో ఒక్కసారి. నరేంద్ర మోడీ పేదోడు కాబట్టి పేదోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. రాహుల్ గాంధీ పెద్దోడు, కేసీఆర్ గురించి మర్చిపోయి అవుట్డేట్ కేసీఆర్ మర్చిపోయి ఇంకోసారి కేసీఆర్ పేరు చెప్పే తీసారా? దయచేసి ఆలోచించండి. మన వెనుక ఎవరున్నారన్నా? రామున్నాడు. రాముని ముందు ఎవరున్నారు? నరేంద్ర మోడీ ఉన్నాడు. ఇటు మోడీ, ఇటు రాముడి, ఇటు చెడ్న్నారన్నా. ఇటు రాహుల్ గాంధీ రాక్షసున్నారు, రజాకర్ నాడు, కేసీఆర్ నాడు. ఇలా యుద్ధం నడుస్తుంది. ఎవరు గెలవాలి? కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళీ బాబ్రీ మసీద్ గ్యారంటీ. మీకు బాబ్రీ మసీద్ కావన్నా మనందరం మోడీ గారి నేతృత్వంలో కష్టపడి కట్టుకున్న రామాలయం అట్నే ఉండాలన్నా ఇవాళ షాద్ నగర్ ప్రజలు ఆలోచించాలి. రాముని గుడి కావాలంటే పువ్వు గుర్తుకోటేయాలి. రాముని గుడి వద్దు, మాకు బాబ్రీ మసీదే కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోవాలి. గ్యారంటీగా మీకు ఇష్టం. ఇక నిర్ణయం మీది. పక్కా ఓటు వేస్తారు కదన్నా. అప్పుడు మీరు ఓట్లేస్తే సరిపోదే. మీరు ఓట్లు ఏం చేయాలి? ఇంకా ఏంటారా మళ్ళా అటు ఇటు ఓటేస్తారా? అటు కానోడికి ఇటు కానోడికి ఓటేస్తే ఇటు కాకుండా వీక్తారు. అవునా కదా? హీరోనే పులి ఎవరు? నరేంద్ర మోడీ. మనం చూసి దేశం మొత్తం ప్రపంచం మొత్తం మోడీ అంటే మన షాద్నగర్లు ఏమంటారు చూస్తే ఇక మోడీ అంటారు కదా. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలన్న. బండి సంజయ్ గారికి మరి షాద్నగర్ ప్రజలందరూ మనందరం కూడా యువత జై శ్రీరామ్, భారత్ మాతాకి. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ యొక్క విజయ సంకల్ప యాత్రకు మరి బండి సంజయ్ గారికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఇంకా 10 రోజులు కొనసాగుతుంది, 9 రోజులు. మరి ఈ యొక్క యాత్ర 3వ రోజు మన యొక్క షాద్ నగర్ కు రావడం, ఈ యొక్క బండి సంజయ్ మనకు మరి వచ్చి మనందరినీ కూడా ఒక ఉత్తేజపరిచినటువంటి ఈ యొక్క బండి సంజయ్ గారికి మన